నేను సంక్షిప్తంగా కొన్ని ముఖ్యమైన అంశాలని మొదటి టాపిక్ లో కూడా కొన్ని మిస్ అయ్యానండి. నేను చెప్పదలిచి ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కూడా ఫిషరీస్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మత్స్యకారులకి చాలా అన్యాయం చేస్తుందని చెప్తాను. ఎందుకంటే ఇవాళ దేశంలో రమారమి 62,000 కోట్ల రూపాయలు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం మనం. అట్లాగే దాదాపు 20 కోట్ల జనాభా పైగా మత్స్యకార కుటుంబాలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడం కానివ్వండి, ఈ మత్స్య రంగంలో ఉపాధి పొందుతూ బతుకుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే స్ట్రైట్ గా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్ కి మత్స్యకారుల సంక్షేమం కోసం పెట్టే బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ కేటాయించినాయి. కేంద్రం కేవలం 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి కేటాయించడం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అయితే కేవలం 500 కోట్ల రూపాయలే ఈ ఫిషరీస్ కి సంబంధించి బడ్జెట్ ఉంది. గత ప్రభుత్వం అయితే 1000 కోట్ల వరకు 2-3 సంవత్సరాలు మెయింటైన్ చేసింది. మొదట్లో జగన్ ప్రభుత్వం కూడా 500 కోట్లే బడ్జెట్ కేటాయించింది. ఎందుకు బడ్జెట్ విషయం ప్రస్తావిస్తున్నానంటే ఈ మత్స్యకారులు ఈ దేశంలో మన 7,500 కిలోమీటర్ల తీరం ఉన్న ఈ దేశంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వేట ద్వారానే మరి మత్స్య సంపదని పట్టి ఉత్పత్తిని తీసుకొచ్చి ఎగుమతులు చేయడం కానీ డొమెస్టిక్ లో కానీ మన వినియోగానికి ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళ సంరక్షణ బాధ్యత చాలా అవసరం. ఈ మత్స్యకారులు వెళ్ళి లోపలికి సముద్రంలోకి వెళ్తే డీప్ ఫిషింగ్ చేస్తే గానీ మత్స్య సంపద మనకు రాదు. కాబట్టి వాళ్ళ రక్షణ కోసం పెట్టాల్సిన బడ్జెట్ కానీ చాలా మరి ఇవి పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఏమిటి ఇవాళ ఎందుకు మేము బాగా చేసాం అంటే వీళ్ళిద్దరు చంకలు గుద్దుకుంటున్నారు కానీ చాలా అన్యాయం చేశారు. ఎందుకు ప్రమాదానికి గురయ్యారు వీళ్ళు? ఈ 6 ఎందుకు చనిపోయారు? ప్రాణాలు గాల్లోకి ఎందుకు కలిసిపోయినాయి అనేది చూస్తే కనుక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ప్రభుత్వాల నిర్లక్ష్యం. గతంలో కూడా ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయటం లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే వాళ్ళ రక్షణ కోసం చాలా ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారండి. ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు. అట్లాగే ఈపీఐఆర్బి అని చెప్పేసి ఎమర్జెన్సీ పొజిషన్ ఇండికేటింగ్ రేడియో బీకాన్ అని ఒక టెక్నాలజీ ఉంది. అట్లా సముద్రంలో పడిన తర్వాత వాళ్ళు పరిహారం ఇవ్వటం కాదండి, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రమాదానికి గురైతే వాళ్ళని కనిపెట్టడం, గుర్తించడం, రక్షించడం అనేది ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి మిషన్ అనేది. అందుకని ఫిషరీస్ వెల్ఫేర్ మిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఏదైతే ఈ ఫిషరీస్ వాళ్ళకి అందజేయటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా నేను చెప్తా ఉన్నాను. లైఫ్ జాకెట్ లో కూడా జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చినాయి ఇవాళ. అట్లాగే ఏంటంటే శాటిలైట్స్ తోటి ఏదైతే నౌకలు కానీ ఫిషరీస్ బోట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ప్రమాదానికి గురవుతున్నాయా, వాతావరణం ఏదంటే ముందుగానే పసిగట్టి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెక్నాలజీ వచ్చింది ఇవాళ. దీంట్లో ప్రథమ స్థానంలో నార్వే, అమెరికా, జపాన్ ఉన్నాయండి. ఇవాళ మీరు చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల కోసం చాలా రక్షణ వ్యవస్థను తీసుకుంటారు. దానిలో కనీసం 10వ వంతు కూడా మనకు లేవు. 10వ వంతు కూడా మన ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. మత్స్యకారుల ప్రాణాలని సముద్రం పాలు చేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు వాళ్ళ ప్రాణాలని. ఇది చాలా ముఖ్యంగా నిర్లక్ష్యం. Right. Shall we wait or? ప్రధానంగా నేను చెప్తా ఉన్నానండి. మొదటి సబ్జెక్ట్ లో ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెకండ్ టాపిక్ లోకి వచ్చేస్తే యాక్సిడెంట్ చేసి ఏదైతే మరి సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి అతను యాక్సిడెంట్ చేసి ఎవరిని తీసుకొచ్చి నేను యాక్సిడెంట్ చేయలేదు నేను అది అని చెప్పేసి తీసుకురావడం అనేది మోసం కాదా? అది ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉన్న మనిషి అది మోసం చేయడం కాదండి. అది అతను ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారో తర్వాత పెట్టండి. అతను యాక్సిడెంట్ చేశాడా లేదా? ఒక మనిషి ఒక గొర్రెల కాపరి ప్రాణం పోవడానికి కారణం అయ్యాడే కాదండి అతని మీద అతన్ని దాచేయడం ఏంటి? తండ్రి తీసుకొచ్చి దాచేసి తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఇతన్ని గాలికి వదిలేశారు. ఏదైతే ప్రమాదానికి గురైన వ్యక్తిని అతన్ని ఇమీడియట్ గా కనుక తీసుకెళ్ళినట్టయితే ఆ బతికేవాడేమో. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా శిక్షార్హమైన నేరం చేశాడు. అతని పేరు ఆర్ఓ ఏదో ఉంది, అప్పలరాజు గారి అబ్బాయి సిద్ధు అనే అతను అసిస్టెంట్.
అక్కడ ఏదో మున్సిపాలిటీలో ఉన్న ఒక ప్రాంతీయ నాయకురాలు యొక్క కొడుకు ఇతను సిద్ధు అనేది బండి రక్షించడం కోసం మరి నిబంధనలు ఉల్లంఘించడం, చట్టాన్ని ఉల్లంఘించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా శిక్షార్హులు తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా కఠిన శిక్షలు పడాల్సిందే. అది 302 చేశారా లేకపోతే 160 చేశారా అనేది పక్కన పెడితే మనిషి ప్రాణం తిరిగి రాదు కదండి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి మరి వైసీపీ వాళ్ళు ఏదో 7 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారట. మరి ప్రభుత్వం నుంచి కూడా ఆ కుటుంబానికి సహాయం మరి తగిన రీతిలో అందాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక నాకు ఇక్కడ సిగ్నల్ వీక్ గా ఉందండి నేను మాట్లాడే చోట. కాబట్టి నేను చెప్పాలనుకున్న అంశాలని క్షుణ్ణంగా బ్రీఫ్ గా నేను తెలియజేస్తా ఉన్నాను సురేష్ గారు. Yeah, still we appreciate your efforts. Thank you very much for joining. Baji garu, Srikanth garu, Vamsikrishna garu and మన మిత్రులు కృష్ణాంజనేయులు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.